నైన్త్ క్లాస్‌లో లవ్వు, 10థ్ క్లాస్‌లో పెళ్లి. పెళ్లయిన 10 మంత్స్‌కే ఆ అమ్మాయి చనిపోయింది. అసలేం జరిగిందో చెప్తాను. అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అసలు ఏం జరిగిందంటే వీళ్ళు 10థ్ క్లా సారీ 9థ్ క్లాస్‌లో ఇద్దరు లవ్ చేసుకున్నారంట. ఇద్దరు ఒకటే క్లాస్‌మేట్స్ అనమాట. వాళ్ళిద్దరిని ఒకరొకరు ఇష్టపడుకున్నారంట. అయితే 10థ్ క్లాస్‌కొచ్చేసరికల్లా ఇంట్లో ఎవ్వరి ఫ్యామిలీకి చెప్పలేదు. 10థ్ క్లాస్ అంటే 15, 16 సంవత్సరాలుంటాయి. ఇద్దరి వయసు సేమ్ ఉండొచ్చు. ఎందుకంటే ఒకటే క్లాస్ కాబట్టి. అయితే ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకుండా వీళ్ళంతట వీళ్ళే డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళ వయసేంటి, వాళ్ళేంటి చదువుకోండిరా బాబు అని స్కూలుకి పంపిస్తే ఎదవ పనులన్నీ చేస్తారనమాట ఇట్లాంటి వాళ్ళు కొంతమంది. అయితే వీళ్ళిద్దరూ 10థ్ క్లాస్‌కొచ్చేసరికల్లా 2 ఫ్యామిలీకి చెప్పకుండా ఒక గుడి దగ్గరికెళ్ళి మళ్ళా వీళ్ళింకా చెత్త ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్‌ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నారంట. ఆ అమ్మాయి కాళ్ళకి మెట్టలు పెట్టుకోకుండా ఎన్ని రోజులు దాచింది చూడండి. కాళ్ళకి మెట్టలు పెట్టుకోకుండా ఓన్లీ మెడలో మంగళసూత్రం మాత్రం కట్టించుకుంది. ఆ మంగళసూత్రాన్ని చున్నీ యేసుకొని ఎప్పుడు 24 గంటలు చున్నీ యేసుకొని కవర్ చేసుకునేదన్నమాట. ఇంకెప్పుడు ఇంట్లో బయట పడలేదనమాట. ఇంక పెళ్లి చేసుకొని మామూలుగా ఎప్పటిలాగా వాళ్ళింటికి అతనెళ్ళిపోయాడు. వీళ్ళింటికి ఈ అమ్మాయొచ్చేసిందనమాట. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. అయితే వీళ్ళు స్కూల్లో ఎక్కువ డుమ్మాలు కొట్టి బయట తిరగడము, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికెళ్ళిపోవడం. అలా అంటే వీళ్ళెళ్ళిపోవడం వల్ల ఫిజికల్‌గా కనెక్ట్ అయ్యిర్రు వీళ్ళు. అంటే పెళ్లి అయింది గదా అని చెప్పేసి ఫిజికల్‌గా కలిసిర్రు. అయితే ఆ అమ్మాయికి అప్పటికి 3 మంత్స్ ప్రెగ్నెన్సీ గూడా వచ్చింది. ఒకరోజు వాళ్ళ అమ్మ స్నానం చేసి అంటే ఆ అమ్మాయి స్నానం చేసేటప్పుడు వాళ్ళ అమ్మ చూసిందనమాట. ఆ మెడలో ఉన్న మంగళసూత్రం అంటే స్నానం చేసి వచ్చి తూడ్చుకునేటప్పుడు వాళ్ళ అమ్మ చూసింది. తల తుడుచుకునేటప్పుడు ఆ చున్నీ ఏసుకోలేదనమాట. వాళ్ళ అమ్మ చూసి, "ఏంటిదిది?" అని అడిగితే మంగళసూత్రం బయటికి తీసింది. ఇది నేనంటే ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ అబ్బాయి లేకుంటే నేను చచ్చిపోతాను అని జెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గర చెప్పేసిందనమాట ఈ అమ్మాయి ఇంకా. ఎలాగో బయట పడింది గదా! అనేసి. అయితే వాళ్ళ అమ్మ "నీకేం పోయే రోగం వచ్చిందని" ఆమె కొట్టిందనమాట. 2 దెబ్బలు కొట్టి, "ఇలాంటి పనులు ఎందుకు చేశావు? చెప్పాలి గదా మాకు" అనంటే మీరు చెప్తే ఒప్పుకుంటారో లేదో, అందుకే పెళ్లి చేసుకుంటే మీరు ఒప్పుకుంటారు అనేసి, ఇప్పుడు 10థ్ క్లాస్ అయిపోతుంది కదా! 10థ్ క్లాస్ అయిపోయినాక మేము చెప్దాం అనుకున్నాము. అందుకే అప్పటి వరకు చెప్పొద్దని మేము ఇలా చేశాము అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. అయితే ఆ అబ్బాయిని గూడా పిలిపించారు. పిలిపించినాక 2 ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడారు. అయితే అప్పటికి వీళ్ళనంటే విడదీయాలి. ఇంకా ఇది వీళ్ళ వయసుకు సంబంధించింది కాదు గదా పెళ్లి. వీళ్ళకి తెలియక చేశారు అని చెప్దాము అనుకున్నా, ఆ అమ్మాయి అప్పటికి 3 మంత్స్ ప్రెగ్నెన్సీ. వాళ్ళకి చెప్పింది. నేనిప్పుడు 3 మంత్స్ ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు మమ్మల్ని విడదీయాలన్నా మేము విడిపోము. లేదంటే చచ్చిపోతాము అని చెప్పేసి బెదిరిస్తే, వాళ్ళు పెద్దలు గూడా ఏమనలేక సరేలే అనేసి వాళ్ళింక తిట్టి చేసి, ఇంక వీళ్ళిద్దరినైతే ఒక దగ్గర ఉంచారనమాట. అంటే ఇగ వాళ్ళింట్లోనే ఉండేదనమాట ఆ అమ్మాయి. ఇగ 10థ్ క్లాస్‌కి మధ్యలోనే ఆపేసింది ఆ అమ్మాయి. ఆ అబ్బాయి ఎళ్ళేవాడనమాట క్లాస్‌కి. ఆ 10థ్ క్లాస్ కంప్లీట్ చేయాలన్నట్టు ఆ అబ్బాయి ఎళ్ళేవాడు. ఈ అమ్మాయి ఎందుకెళ్ళంటే, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి, ఆ అమ్మాయి స్కూల్ మానేసింది. ఇంక వెళ్ళలేదనమాట. అయితే ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఆ అబ్బాయికి ఏం పని లేదు. ఇప్పుడు చదువుకుంటున్నాడు. ఏ మాత్రం తెలియకుండా, బుద్ధి లేకుండా వీళ్ళు చేశారిలా. ఇంకా వాళ్ళ అమ్మ, నాన్న కష్టం చేసి వాళ్ళకి ఆల్రెడీ అప్పటికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయనమాట. వీడే అన్నమాట పెద్దోడు వాళ్ళ ఇంట్లో. ఇంకా అమ్మాయిలు చిన్న పిల్లలనమాట. ఇంకా ఆ పిల్లలు గూడా చదువుకుంటున్నారు. ఆ పిల్లలకు పెద్ద వయసేం లేదు. 11, 12 ఒక అమ్మాయికి అంటే 13, 14 ఉండొచ్చు. ఆ వయసు ఉన్న పిల్లలున్నారు అమ్మాయిలు. ఆ పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని పోషిస్తూ మళ్ళా ఎక్స్‌ట్రా ఈ అమ్మాయొచ్చింది. మళ్ళీ ప్రెగ్నెన్సీతో వచ్చింది. వాళ్ళకేం జేయాలో తెలీదు. ఇంక ఇబ్బందయిపోయింది. వాళ్ళకిద్దరు కష్టం చేసి ఇంతమందిని పోషించాలంటే వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందయిపోయింది. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. అయితే ఈ డెలివరీ ఖర్చులు ఇవన్నీ పాపం అమ్మాయి వాళ్ళ అమ్మనే చూసుకుంది. చూసుకుంది కానీ ఆ అమ్మాయి వయసు చిన్న వయసు. ఎంత అంటే అప్పటికి ఒక 15, 16 ఇయర్స్ ఉంటాయి. ఆ అమ్మాయి వయసు చిన్నదవ్వడంతో ఆ ప్రెగ్నెన్సీ తీయలేరు వాళ్ళు. అలాగే పెట్టారు. ఇంక అయ్యింది అయిపోయింది. ఇంకేం చేయలేము. ఎందుకు ఒక పసిపానని చంపడం అనేసి వాళ్ళు పెట్టిండ్రు కాబట్టి ఆ ప్రెగ్నెన్సీని. అయితే
ఆ అమ్మాయి డెలివరీ టైంలో ఆమె వయసు అంటే సరిపోకుండా మరేందో కానీ, ఆమె డెలివరీకి నార్మల్ డెలివరీ అంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నార్మల్ డెలివరీ అవుతది. కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్పిర్రు. కానీ ఆ చుట్టుపక్కల ఇప్పుడు డెలివరీ అంటే చాలామందుంటారు. గవర్నమెంట్ దాంట్లోకి తీసుకెళ్లారు. గవర్నమెంట్‌లో చాలామందుంటారు. ఆ చుట్టుపక్కల అందరిని వాళ్ళు ఏడ్చే ఏడుపులకు వాళ్ళెంత ఇబ్బంది పడుతుర్రో అది చూసి, ఈ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతూ అక్కడికక్కడే ఫిట్సొచ్చి కింద పడి చనిపోయిందనమాట. ఆ అమ్మాయి ఇంకా. లోపల బిడ్డ చనిపోయింది. అలాగే ఆ అమ్మాయి గూడా అక్కడ ఫిట్సొచ్చి చనిపోయింది. ఆ అమ్మాయి వయసు చిన్నదవ్వడంతో ఆ అమ్మాయి అంత ప్రెషర్ తట్టుకోలేకపోయింది. అంత అంటే ఇప్పుడు ఒక డెలివరీ అంటే ప్రాణం పోయి మళ్ళా ప్రాణం లేచొస్తది. అలాంటి పెయిన్‌లు తట్టుకోవాలంటే కనీసం మినిమమ్ ఒక 20, 21 ఇయర్స్ అన్నా ఉండాలి. 90 అన్నా అంటే 19 సంవత్సరాలన్నా ఉండాలి. ఆ అమ్మాయికి అంత చిన్న వయసు కాబట్టి తట్టుకోలేక ఆ అమ్మాయి భయపడిపోయిందనమాట. మెయిన్ చుట్టుపక్కల అందరిని చూసేసి వాళ్ళ అరుపులు, వాళ్ళ ఏడుపు, వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తుర్రో ఆ నొప్పులు తీస్తూ అందుకే అదంతా చూసి ఆమె భయపడిపోయి ఆమెకు ఫిట్సొచ్చి అక్కడికక్కడ కింద పడి చనిపోయింది. చనిపోయినంక ఇంకేం చేస్తారు? ఏం చేయలేక లోపల ఉన్న బిడ్డనన్నా బ్రతికుందో ఏమో అనేసి ఎంబడే ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డని తీశారనమాట. అబ్బాయి అనమాట. కానీ ఆ అబ్బాయి గూడా చనిపోయాడు. ఇంకా అబ్బాయి గూడా బ్రతకలేదు. అయితే వాళ్ళ ఇంటికి గూడా తీసుకురాకుండా హాస్పిటల్ నుంచి అంటే అక్కడే శ్మశానంలోకి తీసుకెళ్ళి, అటునుంచి అటే తీసుకెళ్ళి అక్కడే కాల్చేశారనమాట. చూడండి ఎంత దారుణమో పాపము. వీళ్ళు ఇంకా ముందు ఆలోచించకుండా బుర్రలేని ఆలోచనల వల్ల స్కూలుకెళ్ళి చదువుకోండ్రా బాబోయ్! అనంటే ఇలాంటి తలతిక్క పనులు చేసి, ఆ అమ్మాయి చేయలారా ఆ అమ్మాయి జీవితం అమ్మాయే నాశనం చేసుకుంది. ఈ పెద్దలు గూడా వాళ్ళని 4 తగిలించి విడదీయాలి అనుకున్నా గూడా ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది అప్పటికి. అందుకే వాళ్ళు గూడా ఏం చేయలేకపోయారు. చేయలారా వీళ్ళ జీవితాలు వీళ్ళే నాశనం చేసుకున్నారు చూడు. ఆ అమ్మాయి అలా చేయడం వల్ల సరే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు 10థ్ క్లాస్ అయిపోయినాక చెప్పాలి అనుకుంది. ఆ కొన్ని రోజులు వెయిట్ చేసి నేను వెయిట్ చేస్తాను. నాకు ఈ అబ్బాయికి పెళ్లి చేయండి అనేసి వాళ్ళింట్లో వీళ్ళింట్లో మాట్లాడి వయసొచ్చినంక పెళ్లి చేసుకునుంటే అయిపోతుండే. వయసు రాకముందే వీళ్ళంతలో వీళ్ళే డెసిషన్ తీసుకొని పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ అయ్యి ఇలా చేస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు చూడు ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. వాళ్ళ అమ్మ ఎంత తల్లడిల్లుతుందంటే చెప్తే వినలేదు. వినకుండా ఇలా చేశావు అనేసి ఆళ్ళమ్మ చాలా అంటే చాలా బాధపడి, చాలా ఏడ్చింది. కనీసం ఆ శవాన్ని ఇంటికి గూడా తెచ్చుకోలేని పరిస్థితొచ్చిందనమాట. అక్కడికక్కడనే శ్మశానానికి తీసుకెళ్ళి కాల్చేశారు. ఆ అమ్మ ఇంకా ఆమె అంత ఏడ్చి, అంత బాధలో ఉంటే చుట్టుపక్కల వాళ్ళది కూడా ఎక్కువైపోయింది ఆమెకు. కూతురికి మంచిగా చెప్పుకోలేదు. ఈమె పెంపకం బాలేదు. ఈమె వల్లనే ఇలా తయారయింది. ఈమె వల్లనే ఆ పిల్లలు అలా తయారయ్యి చెప్పకుండా పెళ్లి చేసుకుంది. 4 తలిగించి బుద్ధి చెప్పకుండా వాడిని తీసుకొచ్చుకొని అంటే వానికి మళ్ళా పెళ్లి చేసి మళ్ళా వాళ్ళ ఇంట్లోనే పెట్టింది. ఆ ప్రెగ్నెన్సీ తీసేసుంటే అయిపోతుండే. ఇప్పుడు ప్రాణాలతో బ్రతుకుతుండే గదా! ఈమె బిడ్డని ఈమెనే చంపుకుంది అనేసి చుట్టుపక్కల వాళ్ళ మాటల వల్ల ఇంకా కుమిలిపోయి ఆ తల్లి తెలుసా మంచానికి పడిపోయింది. వీళ్ళు చేసే మిస్టేకు కన్న తల్లిదండ్రులు పిల్ల భవిష్యత్తు బావుండాలి. వాళ్ళ భవిష్యత్తు బావుంటే మేము బావుంటామని ఎన్నో కలలు కంటారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొంతమంది పిల్లలు ఇలా చేయకుండా తల్లిదండ్రులను హింసించడమే కాకుండా, బాధ పెట్టడమే కాకుండా, ఇలా అనారోగ్యానికి పాడు చేసి మంచానికి పరిమితం చేస్తారనమాట. ఇలాంటి తప్పులు చేయకండి. నిజంగా మీరంత సిన్సియర్‌గా లవ్ చేసుకొని, మేము జీవితాంతం కలిసుండాలి, పెళ్లి చేసుకోవాలి అని మీరనుకుంటే, మీ వయసొచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఎంత కష్టమైనా సరే తల్లిదండ్రుల కాళ్ళ మీద పడైనా సరే వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి. అంతేకానీ మీరు ముందే డెసిషన్ తీసుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, ఫిజికల్‌గా కలిసి ప్రెగ్నెంట్‌లయినంక ఈ ప్రెగ్నెన్సీ వచ్చినంక తల్లిదండ్రులు ఒప్పుకుంటారులే, ఫస్ట్ మనం పెళ్లి చేసుకుందాంలే, కొన్ని రోజులయినంక వాళ్ళు ఒప్పుకుంటారులే అంటే, అది మీ బుద్ధి తక్కువనమాట. మీ అంత తెలివిమంతులు ఇంక అంటే మీ అంత వేస్ట్ వాళ్ళు, మీ అంత బుద్ధి తక్కువ వాళ్ళు, మీ అంత తెలివి లేని వాళ్ళు ఇంకెవ్వరు ఉండరనమాట. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటారో, ఒప్పుకోరో పక్కన పెడితే, మీ జీవితాలు నాశనం అవుతాయి. ఎందుకంటే పెళ్లి అనేది
చిన్న మాట గాదు. జీవితాంతం కలిసుండాలి. దాంట్లో అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు జీవితం అంటే ఊరికేనా? కష్టం చెయ్యాలి, ఇల్లుని పోషించాలి, ప్రతీదీ చేయాలి. అప్పుడు ఒక బాధ్యత అంటే పైన పడుతుంది. అందుకే పెద్దలు ఒక వయసొచ్చినంక పెళ్ళిళ్ళు జేస్తారు. ఊరికే గాదు, ఈ వయసుకు పెళ్లి జేయాలి, ఈ వయసుకు పెళ్లి జేయాలని ఎందుకు జేస్తారు? వాళ్ళకి తిన్నది అరగకనా? లేదంటే ఎందుకు మేము పోషించాలని చిన్నగున్నప్పుడే పంపిస్తారు గదా! ఏదన్నా బాధ్యత తెలవాలంటే మనిషికొక ఏజ్ అనేది ఉంటుంది. ఆ ఏజ్ ఒచ్చినంకనే పెళ్ళిళ్ళు జేస్తారు. ఇలా తలతిక్క పనులు జేసి, మీరు చేయలారా మీ జీవితాలు నాశనం చేసుకునేదే కాకుండా తల్లిదండ్రుల పరువు తీస్తుర్రు. తల్లిదండ్రులని వాళ్ళని మంచాలకు పరిమితం జేస్తుర్రు ఇలాంటి వాళ్ళు. అందుకే దయచేసి ఇలాంటి తప్పులు ఎవ్వరు చేయకండి. నిజంగా మీరు సిన్సియర్‌గా లవ్ చేస్తే పెద్దల్ని ఒప్పించుకొని పెళ్ళిళ్ళు జేసుకోండి. లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే మీకంటూ ఒక ఏజ్ రాని. కనీసం ఒక 19 లేదంటే 20, 21 దగ్గరనన్నా ఆగండి. ఆ వయసొచ్చినంక పెళ్ళిళ్ళు చేసుకోండి. అప్పుడు కొంచెం గాకున్నా కొంచెమన్నా బాధ్యత తెలుస్తుంది. ఏదో ఇప్పుడు 16కి, 17కే నాకు బాధ్యత తెలుసు. నేను పెళ్లి చేసుకుంటే సరిపోదు. ఫ్యామిలీ ఒస్తుంది. అప్పుడు ఇల్లుని గడపాలే, ఇంట్లోకు సరుకులు తేవాలే, ఇంట్లో ప్రతీదీ చూసుకోవాలి. అప్పుడు అన్నీ తేవాలంటే అప్పుడు తెలుస్తుంది. అరే! అనవసరంగా చేసుకున్నానురా అని. అందుకే ఎవ్వరు ఇలాంటి తప్పులు చేయకండి. దయచేసి ఒకసారి ఆలోచించండి మరి మీరే.